విలేజ్లో నుంచి పొలాల్లోకి వెళ్ళాం, ప్రశాంతంగా పాస్ పోసుకున్నాం. దెన్ ఆఫ్టర్ హైవే ఎక్కేసాం. మళ్ళీ బండి ఆపం. ఈసారి పోసుకోవడానికి కాదు, పెట్రోల్ వేసుకోవడానికి. మా సిరపడు ట్రిప్కి తీసుకెళ్లి టిఫిన్ పెట్టకపోతే ఎట్లా అని అడిగాడు. నర్సంపేటలో ఈ షాప్లో బాగుంటుందంటే ఇక్కడ ఆపి మరీ తిన్నాడు. ఈసారి తొప్పులు పట్టేసాం. నేను వెళ్ళే రూట్ నర్సంపేట టు చల్లపేట టు అడాలి వ్యూ పాయింట్ అనమాట. రోడ్ అయితే చాలా డేంజరస్గా ఉంది, నాకు తెలిసి వెళ్ళాను. అబ్బాబా, దారుణమైన ఘాటి రోడ్స్. ఆ ఘాటీలో కొన్ని దగ్గర కంప్లీట్గా రోడ్ అయితే డ్యామేజ్ అయిపోయింది. సో స్వర్గంలో ఉన్నట్టుంది మచ్చ. అటు చూడు వ్యూ. వచ్చి తిరగాలి, లేదంటే లైఫ్లో రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. చూడండి, దగ్గరకున్న ప్లేసే. జస్ట్ మా అయితే 500 బడ్జెట్ రోడ్ ట్రిప్ బైక్ పైన. ఓకే, అడలికి అయితే నెక్స్ట్ వెళ్దాం. ఇట్లా ఎన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయో, మాకు ఎన్ని నేచర్ విలేజెస్ కనిపిస్తాయో అన్నీ క్యాప్చర్ చేస్తాం. ఫైనల్లీ ఒక ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే చేరుకున్నాం. చాలా ఆసమ్ ఉంది ఇది. వ్యూ పాయింట్కి వెళ్ళే వే అయితే మాత్రం ఒక బెస్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఫారెస్ట్ కొండల్లోకి వెళ్ళాక అసలు కంప్లీట్ గా సిగ్నల్స్ లేవు. అక్కడక్కడ ట్రైబల్స్ కనిపిస్తే వాళ్ళని అడుక్కుంటూ దారి అడుక్కుంటూ వెళ్ళామన్నమాట ముందుకి. కొండ కింద కొద్దిగా ఎండలో వెళ్ళాం కదా, వేడిగా ఉంది. కాకపోతే కొండ పైన మట్టుగా చాలా కూల్ ఉంది. అక్కడక్కడ నమ్మలేకపోతున్నా అసలు. 11:24 అవుతుంది, 11:30 అన్నమాట. క్రేజీ అసలు. అసలు ఈ రైడ్ అనేది బెస్ట్ రైడ్ అని చెప్పొచ్చు. ఇన్ని రైడ్లు చేశాను. అడాలి వ్యూ పాయింట్. అడాలి ఇటు పైకి. అసలు అడాలి ఇటేనా? అడ్లీ ఫైనల్లీ వి రీచ్డ్ అడాలి వ్యూ పాయింట్. చాలా ఘాటీ రోడ్స్, అక్కడక్కడ రోడ్డే లేదు. రాళ్ళు రప్పల పైన వచ్చినాం. టైర్స్ ఏమైతుందో తెలియదు, అంత దారుణంగా ఉన్నాయి రోడ్స్ అయితే. చిన్న రోడ్లు. ఇది అడాలి వ్యూ పాయింట్. మన శ్రీకాకుళంకి దగ్గరలో ఉన్న ఒక మంచి నేచర్ స్పాట్ వ్యూ పాయింట్. అండ్ క్లౌడ్ వ్యూ పాయింట్ కూడా. కాకపోతే మేము వచ్చే టైంకి క్లౌడ్స్ ఉండవు కదా, అన్నీ వెళ్ళిపోయి ఇలా ఫాగ్లో అయిపోయింది. బాగుంటుంది. చూడండి ఎంత హైట్లో ఉన్నాం టాప్లో. చుట్టూ అట్టుకొండలు ఇటుకొండలు మొత్తం అంత డౌన్ అనమాట. అక్కడెక్కడో ఒక దూరంగా లేక్ కనిపిస్తుంది, చెరువులాగా. మొత్తం ఫాగ్ ఉన్నా అంత క్లియర్గా ఏం లేదు. కాకపోతే వ్యూ అయితే అదుస్. చాలా కూల్ ఉంది. ఇంత ఎండ తగులుతుంది కానీ చాలా కూల్ ఉంది. వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేసాం విలేజెస్ కూడా, అది కూడా చాలా ఆసమ్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అడాలి వ్యూ పాయింట్. పాలకొండ దగ్గరలో ఎవరైనా వస్తే విజిట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఆసమ్ నేచర్ స్పాట్ అనమాట. ఇప్పుడు చూశారు కదా, ఇదంతా స్టెప్స్ ఒక వ్యూ పాయింట్లో ఇలా సెట్ చేశారు మొత్తం, ఒక వాచ్ టవర్ టైప్లో.
అంత ముందైతే మనకి లేదు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇట్లా ఆసం కనిపిస్తుంది. బ్రోస్ మన శ్రీకాకుళం బ్రోసే ఫొటోస్ దిగుతున్నారు మంచిగా. మీరు కూడా దిగొచ్చు వచ్చి. ఆ కొండ బ్యాక్ సైడ్ ఇవన్నీ రోడ్డు ఉంది, అటు ఎటు వెళ్తే తెలియదు. ఇప్పుడు దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాం మేమైతే కిందకి. ఎంతవరకు వెళ్తే అంతవరకు. అటు చూసారా, అక్కడ ఒక ఇల్లులు కనిపిస్తున్నాయి. అండ్ మీకు కనిపించిపోవచ్చు. ఇక్కడ నుంచి అయితే చాలా చిన్నగా ఉంది ఫాగ్ వల్ల. మట్టి రోడ్డు కూడా ఉంది. మట్టి రోడ్లో అయితే వెళ్ళలేము, అది వాక్వే టైప్లో ఉంది. బళ్ళు అయితే వెళ్ళకపోవచ్చు ఐ థింక్. అక్కడ చూడండి, అప్పుడు ఎప్పుడో ఒక్క విలేజ్ ఒక్క హౌస్ ఉండేది. ఇప్పుడు అక్కడ సిమెంట్ హౌస్ కట్టేశారు. కొండ పైన, ఒక కొండ టాప్ పైన హౌస్ ఉంది అనమాట. ఇక్కడ చెట్లు, కొబ్బరి చెట్లు అవసరం. జూమ్ చేసి చూద్దాం. అదిగో కనిపిస్తుంది. యా, దట్ ఈస్ హౌస్ ఇట్. చుట్టూ కొబ్బరి చెట్లు, చిన్న విలేజ్లా ఉంది. అక్కడికి వెళ్ళగలమో లేదో తెలియదు. వెళ్ళగలిగితే మట్టుకు డెఫినెట్లీ విల్ క్యాప్చర్. అసలు వచ్చిందా ఆ విలేజ్ గురించి వద్దన్న ఆ పై నుంచి ఎక్కారు, తిరిగి దింపేస్తున్నారు. యాడ్ ఇచ్చింది మనమే ఎక్కువ. రీసెంట్గా డెవలప్ చేసిన ఏరియా మొత్తం పైన టాప్కి ఇప్పుడు వెళ్దాం. అక్కడ కెఫ్టేరియా ఉంది, టెంట్ ఫెసిలిటీ కూడా ఉంది, నైట్ స్టే. ఘాటి ఎక్కుతున్నా. అవసరం ఉంది. ఓ, ఇక్కడ నైస్ కెఫ్టేరియా. పార్కింగ్ అంతా బాగా డెవలప్ చేశారు. వ్యూ పాయింట్కి ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ కెఫే. చైర్స్ బాగున్నాయి కూర్చోడానికి, నెట్టెడ్ చైర్స్. ఈ వ్యూ పాయింట్లో ఈ చైర్ పైన బాగా రిలాక్స్ అవ్వచ్చు. సూపర్. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్ అయితే అవసరం ఉంది. కెఫ్టేరియా అంతకుని సూపర్. ఈ టెంట్స్ కూడా అడ్జస్టబుల్ ఉన్నాయి. అంటే సన్ ఇది ఉంటుంది కదా, లైట్ని ఎంజాయ్ చేయాలంటే తీసేవచ్చు, లేదంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు అంత లేదు కదా, ఎండేం లేదు. 12 ఇది ఇప్పుడు దగ్గర 12 అవుతుంది. అసలు ఎక్కువ ఎండేం లేదు. సో ఉంచారు. అది క్లోజ్ చేశారు చూడండి. క్లోజ్ ఇట్ వన్ ఇలా ఉంటుంది. దీన్ని లివర్ని తిప్పాలేమో ఈ బటన్ లాక్ చేసి. ఓపెన్ చేస్తే ఇట్లా. ఇట్స్ ఏఎంటీ. థ్యాంక్ యూ బ్రో. బీజిఎం పెట్టేద్దాం, సాంగ్ పంపించు బ్రో. దట్ ఈస్ కెఫ్టేరియా. ఇక్కడ ఇవన్నీ దొరుకుతాయి ఏం తినడానికి. మనకు ఆకలి అవుతుంది, తినడానికి ఏం లేనట్టు ఉన్నాయి ఓన్లీ. బ్రో ఏమేమి ఉంటాయి బ్రో ఇక్కడ? బెడ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే పడుకోవడానికి బెడ్స్ మీకేనా? టెన్స్ వాళ్ళకి. టెన్స్ పైన. ఓకే. నేమ్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? ఐటీడీఏ వాళ్ళు కదా, లీజుకి తీసుకున్నారు. ఓకే, వాళ్ళు మీకు ఇచ్చారు, ఇది ప్రొవైడ్ చేసి కన్స్ట్రక్ట్ చేసి. ఓకే. తినడానికి స్నాక్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడ? ఓకే, స్టార్టర్స్, బిర్యానీస్ కూడా ఉంటాయి. ప్రైస్ మెనూ ఎలా ఉంటుంది బిర్యానీ? 180. ఓకే, నార్మల్ రెగ్యులర్ ప్రైస్. అలా అయితే ఇబ్బంది. ఓకే, యా, దట్ ఈస్ కెఫ్టేరియాలో బ్రో అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. పెద్ద యూట్యూబర్ ఏం కాదు బ్రో, ఏదో చిన్న యూట్యూబర్. శ్రీకాకుళం కదా అంతే. రోజు చూస్తే కొద్దిగా అటు ఇటు చూస్తే పవన్ కళ్యాణ్లా ఉన్నాడు అనమాట. ఫొటోస్ దిగుతున్నాడు సైకిల్.
యూట్యూబ్లో వస్తుంది. యా మనకైతే నాచురల్ బాగుంది. స్టెప్స్ పైకి కూడా వెళ్దాం. మన పైన కూడా టెంట్ ఫెసిలిటీ ఉన్నాయి. టెంట్స్ కూడా క్యాప్చర్ చేద్దాం ఒకసారి. కమాన్. 1 year అయింది స్టార్ట్ అయ్యి. మీ పేరు బ్రో? మీ నేమ్? యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు బ్రో? వద్దులే. ఏ బ్రో? ఇది పైన అన్ని లాక్ చేసి ఉన్నాయి. రెస్ట్ రూమ్స్ అనమాట, అన్నీ వాష్రూమ్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే ఎలా అండి? బ్యాక్ సైడ్కి ఎంట్రీ లేదా? ఓన్లీ టికెట్ తీసుకుంటే ఎంట్రీ, టెంట్ తీసుకుంటేనా? ఓకే. లోపలికి వెళ్ళొచ్చా జస్ట్ వీడియో తీయడానికి? అలా చేయరు, స్టేయింగ్ వాళ్ళు మాత్రమే. అంటే ప్రైవసీయా? ఓకే. ఎవరైనా ఉన్నారా? ఖాళీగా ఉందా? అక్కడికి వెళ్ళాం, పైకి వెళ్ళమని చెప్పారు ఆయన. అక్కడ కుర్రాడు కూర్చున్నారు, ఆయన లోపల. పర్మిషన్ ఏం తీసుకోవాలా? అంటే ఇప్పుడు యూట్యూబ్లోనే కదా తెలిసేది అందరికీ. వీడియో తీస్తే ఇక్కడ ఉంది టెంట్ స్టే, నైట్ స్టే చేయడానికి అందరూ వస్తారు. ఇది తెలియకపోతే ప్రపంచానికి ఎవరు రారు కదా. అవును, కింద ఆయన ఈ వ్యూ పాయింట్లో, ఈ లొకేషన్లో ఇక్కడ టెంట్స్ అనమాట. సో ప్రైవసీ కూడా ఉన్నాయి, ప్రైవసీ టెంట్ ఇది. కావాలంటే అటు సైడ్ మొత్తం అట్లా ఉన్నాయన్నమాట. సో ప్రెజెంట్ అయితే టెంట్స్ తీసుకుంటే లోపలికి వెళ్ళవు, లేదంటే లేదని చెప్పారు. సో మనమైతే వద్దు, వాళ్ళు చెప్పిన తర్వాత వద్దని చెప్పేది. ఓకే, ఎవరైతే ప్రైవసీ రీజన్స్ అని చెప్పారు. సో మంచిదే ఇది ఒకందుకు. కాకపోతే మనం ఎక్స్ప్లోర్ కాబట్టి చేయాలి. ఎందుకంటే ఇది ఇక్కడ స్పాట్ ఉందని తెలియాలంటే ఎట్లా? బయట వెళ్ళి తిప్పి చూపిస్తాం. మన శ్రీకాకుళంలోనే ఇలాంటిది, దగ్గరలోనే ఇలాంటి ప్లేస్ ఉందంటే ఎట్లా విడిచిపెట్టేస్తాం. అందుకని తీసాం. సో రండి, ఎవరైనా ఉంటే ఇక్కడ టెంట్ ఫెసిలిటీ కూడా ఉంది, నైట్ కూడా స్టే చేయొచ్చు. వాష్రూమ్స్ కానీ అన్ని కానీ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో నో వర్రీస్, చాలా బాగుంది ప్లేస్ అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో వ్యూ పాయింట్ అంటే జస్ట్ అరకులో డముకు ఏవి ఉంటాయి కదా, కాలికొండ వ్యూ పాయింట్ అట్లా ఉంటుంది అనుకున్నా. బట్ ఎట్లా లేదు, ఇక్కడ ఐటీడీ వాళ్ళు డెవలప్ చేశారు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. చూడవచ్చు మీరు క్యాఫ్టేరియా కానీ, అక్కడ నుంచి వాష్రూమ్ 1, 2 ఫ్లోర్ అనుకోండి. థర్డ్ టైం వచ్చి కింద వ్యూ పాయింట్ వస్తుంది, కిందకి వెళ్తే రోడ్డు ఉంది అంతే. యాక్చువల్లీ మార్నింగ్ వస్తే క్లౌడ్ వ్యూస్ ఉంటే చాలా అవసరం ఉంటుంది, అండ్ ఈవినింగ్ కూడా చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అనమాట. నేను వెళ్ళింది అరౌండ్ 12 o'clock కి. సో ఆ టైం కి ఎవరు లేరు. సండే నైట్ అయితే చాలా రద్దీగా ఉంటుంది, చాలా మంది పీపుల్స్ వచ్చి ఉంటారు. అండ్ మార్నింగ్ వరకు అక్కడ స్టే చేసి వెళ్తుంటారు. అండ్ పాలకొండ నుంచి డిగ్రీ చదువుతున్న కుర్రాళ్ళు అయితే వచ్చారు. వీళ్ళైతే బాగా ఫొటోస్ దిగుతూ బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. ఎంతైనా మన శ్రీకాకుళం పీపుల్స్ కదా, ఫ్రెండ్లీ నేచర్ తో కలిసిపోతారు అట్టే. మన శ్రీకాకుళంకి దగ్గరగా సీతంపేటలో అడాలి వ్యూ పాయింట్ అనే వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఎవరికైనా ఫ్రీ టైం ఉంటే ఆర్ వీకెండ్ సండే గానీ ఉంటే ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఎక్కువ దూరం కూడా ట్రావెల్ చేయనక్కర్లే, మనకు దగ్గరలోనే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్ గానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్ గైస్.